అనంత ప్రతి నెలలోనూ మనం పౌర్ణానికి చేరుకునేటటువంటి ఆంతర్యాగ కార్యక్రమంలో ఆంతర్యాగంలో కూర్చున్నట్టుగా ఏదో ఒక ఉపనిషత్తు బ్రహ్మాండాన్ని ప్రతి వారం మాదిరి ఈరోజు కూడా ఒక ఉపనిషత్తులో నుంచి ఒక మంత్రాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రమాణంగా చెప్పుకుని మిగతా విషయాలు కదా చెప్పుకోవడం చూద్దాం. ఇప్పుడు ఈ రోజు చెప్పుకునేటటువంటి ఉపనిషత్తు మంత్రం బృహదారణ్యకోపనిషత్తు 1వ అధ్యాయం 4వ బ్రాహ్మణం 10వ మంత్రం. అదయో దేవతా అన్యో అసామన్యో అహమస్మీతి న స వేద యదా పశువు. అంటే బృహదారణ్యకో బ్రాహ్మణోపనిషత్తు అంటారు. అంటే మనకు వేదాలు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదం. ఈ 4 వేదాలు కూడా మళ్ళీ అందులో విభజన ఏంటంటే సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు. ఇప్పుడు సంహితోపనిషత్తు, బ్రాహ్మణోపనిషత్తు, అరణ్యకోపనిషత్తు అంటే 4 విభాగాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు చెప్పుకునేటటువంటి ఉపనిషత్తు బ్రాహ్మణోపనిషత్తు. బృహదారణ్యకోపనిషత్తు ఉపనిషత్తులు అన్నట్లు కూడా చాలా పెద్ద ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులో 1వ అధ్యాయం 4వ బ్రాహ్మణంలో 10వ మంత్రం ఏం చెప్తారంటే అదయో అన్యాం దేవత ముఖాస్తే అన్యో అసావన్యో అహమస్మీతి న స వేద యదా పశువు. ఈ వేదం ఏం చెప్తుంది అనేటువంటి మంత్రం యొక్క అర్థం అన్నమాట. ఏంటంటే యో అన్యాం, అన్యం అంటే తనలోనే ఉన్నటువంటి బ్రహ్మస్వరూపమైనటువంటి ఆత్మని వదిలేసి అన్యం వేరే ఇంకొక దేవతని లేక ఇంకొక దేవుణ్ణి ఎవడైతే దేవత ఉపాసిస్తే, ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడు పశువు. కదా పశువు అంటే మనిషిగా పరిగణించలేదు వేదమతాన్ని. తనలో ఉన్నటువంటి దేవుణ్ణి వదిలేసి తనకంటే ఇంకొక దేవుణ్ణి కల్పన చేసుకుని సో అన్య సావన్యో అహమస్మితి అంటే ప్రతి వ్యక్తిలోనే చాలా చెప్పుకుంటున్నాం మనం. బ్రహ్మము అనేటువంటిది నిత్య సత్యమైనటువంటి చైతన్య స్వరూపం, అదే పరదేవత. అటువంటి ఆ బ్రహ్మములో ప్రకృతి ప్రవేశించడం వల్ల ప్రకృతి ప్రవేశించినంత మట్టికి ప్రకృతి ఎంతవరకు ప్రవేశించిందో అంతవరకు ఆ బ్రహ్మమే ఆ ప్రకృతికి ఆధారం. బ్రహ్మమును ఆధారంగా చేసుకునే ప్రకృతి బ్రహ్మమేమో కదలిక లేనటువంటి పరిణామం చెందినటువంటి అది పరిపూర్ణమైనటువంటి వస్తువు. ఈ ప్రకృతి పరిపూర్ణమైంది కాదు, అంతటా వ్యాపించలేదు, కొలతతో కూడుకున్నటువంటి. ఆకాశంలో కొంత కొలత ఏర్పడినటువంటి మేఘములాగా ప్రకృతి కొలతతో కూడుకున్నటువంటి, అలా కొలతతో కూడుకున్నటువంటి ప్రకృతి బ్రహ్మమును ఆశ్రయించుకుని ఉంది. అది తిరుగుతుంది, పరిణామం చెందుతుంది, ఒకేలాగా ఉండదు, మారిపోతూ ఉంటుంది, పరిణామం చెందుతూ ఉంటుంది. అలా పరిణామం చెందేటటువంటి ప్రకృతిలోకి బ్రహ్మము అంటే ఇప్పుడు ఆకాశంలో మేఘం ఏర్పడింది అన్నట్టుగా బ్రహ్మములకు ప్రకృతి ఏర్పడినప్పుడు, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మములో ప్రకృతి ఏర్పడినప్పుడు ప్రకృతిలో కూడా బ్రహ్మం వచ్చింది. అలా ప్రకృతిలోకి వచ్చినటువంటి బ్రహ్మానికి పరమాత్మ అంటే ప్రకృతి ఉన్నటువంటి బ్రహ్మము ఆ బ్రహ్మం. అది ప్రకృతి ఆవహించి ప్రకృతి లోపల ప్రవేశించినటువంటి ప్రకృతిలో కూడా ఉన్నటువంటి బ్రహ్మానికి పరమాత్మ. అలా ప్రకృతి వ్యష్టి సమిష్టి అని 2 రకాలు. మళ్ళీ అనేక జీవరాశుగా మనుషులు, పశువులు అనేక రకాలుగా ఏర్పడింది. అలా ఏర్పడినటువంటి ప్రతి వ్యష్టి సముదాయం, ప్రతి వ్యష్టి లోపల కూడా ఆ బ్రహ్మము, దానికి ప్రత్యేకత్వం. అంటే ఒకే బ్రహ్మము వ్యష్టి లోపల ఉన్నటువంటి బ్రహ్మానికి ప్రత్యేకత్వని, సమిష్టి లోపల ఉన్నటువంటి బ్రహ్మానికి పరమాత్మని, వ్యష్టి సమిష్టితో కూడుకున్న ప్రకృతిని పక్కన పెడితే ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆ చైతన్యానికి బ్రహ్మం అని పేరు అన్నమాట.
ఇక్కడ ఉండవలసింది ఏది? బ్రహ్మం ఒకటే. బ్రహ్మ సత్యం. బ్రహ్మమే. ఆ బ్రహ్మమునే ఆరాధించాలని చెప్తుంది వేదం. ఆ బ్రహ్మమునే తెలుసుకో, బ్రహ్మమును ఉపాసన చేయి, బ్రహ్మమునే ఆరాధించు. అంతేగాని బ్రహ్మమునకు బదులుగా నీకు బ్రహ్మమును తెలియక వేరే నీ ఎట్టు వచ్చిన నీ స్వభావానికి తగ్గట్టుగా ఏదో ఒక ఆకారాన్ని కల్పన చేసుకుని ఎవడైతే ఆరాధన చేస్తాడో యో అన్యాం దేవతాముపాస్తే వాడు యథా పశువు, పశువుతో సమానం. పశువుతోటి సమానమని ఎందుకు అన్నారంటే అండి, వాడు ఆరాధన చేయటం వల్ల ఏదో పుణ్యం వస్తుంది. బాగా ఎక్కువ పెద్ద పుణ్యం చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం వచ్చి ఏదో స్వర్గం వస్తుంది, అయితే మన జన్మ వస్తుంది తప్ప అతనికి దేవుడు అంటే ఏంటో తెలియలేదు. అంటే జన్మ నష్టమైపోద్ది, జన్మ వృధా అయిపోద్ది. ఎంతో సుకృతం చేసుకుంటేనే కానీ మనిషి జన్మ రాదు. వచ్చినటువంటి ఆ జన్మలో మనిషికి అహంకారం ఎక్కువ. నేను చాలా గొప్పవాడిని చెప్పేసి అహంకారంతో కొన్ని ఆలోచనలతో కొన్ని స్వభావాలతో ఒక్కొక్క మతాన్ని తయారు చేసుకుని ఒక దేవుడిని కల్పన చేసి ఇంత పెద్ద పతంగం తయారు చేసుకున్నాడు మనిషి. అతని పశువు అంటారు. అంటే సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి వాడు. సత్యాన్ని వదిలిపెట్టేసి మరి ఇంకో రూపంలో ఆ ప్రకృతితోటి తాదాత్మ్యం చెంది అంటే తనలో ప్రవేశించినటువంటి ప్రకృతి స్వరూపంతో తాదాత్మ్యం చెంది ఆ ప్రకృతి స్వరూపాన్ని తన స్వరూపంగా భావన చేయడం, దాన్ని ఆత్మగా అనుసంధానం చేయటంటే తన స్వరూపాన్ని వదిలేసేటు. తన స్వరూపంలో ప్రవేశించిన దాన్ని చూసుకుని దాన్నే తన స్వరూపం అనుకుని భావన చేసేది అనుకోండి, దాన్ని ఏమంటారు? దాన్ని అజ్ఞానం అంటారు. అజ్ఞానంతో కల్పన చేయబడింది ఇదంతా కూడా. అందుకని ఏం చేయాలి? మనలోనే ఉన్నటువంటి అందరిలోనే ఉన్నటువంటి ఆ బ్రహ్మమునే ఉపాసన చెయ్యాలి అంటుంది ఉపనిషత్తు. ఎలా ఉపాసించాలి? ఏతాని జపేత్ అజతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ అమృతోర్మా అమృతంగమయ మంత్రం మనం చాలా అంటుంటాం, ఎక్కడికక్కడ అంటుంటారు. అంటే ఆ స్వరూపం ఏమైంది? ఏతాని జపేత్, దేన్ని జపించాలి? ఏ బ్రహ్మం అయితే నీలో నీకు స్వస్వరూపంగా ఆత్మగా ఉందో ఆ బ్రహ్మమును ఏతాని, అది ఒక్కటే వస్తువు. ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము మూడుగా చూడకు, ఒకటే వస్తువుగా ఏత అని జపే. నిత్యము కూడా దాన్నే జపం. దాన్ని జపం చేయటం అంటే అనుకోవటం కాదు, స్మృతికి తెచ్చుకోవటం అనమాట. అదే దేవుడు, అదే ఈశ్వరుడు, అదే జీవుడు, ఈ భేదం లేదు అని. అసతో మా సత్యమయ, నువ్వు అసత్తును పట్టుకున్నావు, సత్తును వదిలేసావు. సత్ అంటే ఏంటి? అసత్ ఏంటి? అసత్తు అంటే శరీరం అసత్, ప్రాణం అసత్, మనసు అసత్. శరీర ప్రాణమానసాదులతో కూడుకున్నటువంటి వస్తు సముదాయము అసత్. అసతో మా సత్గమయ. సత్ అంటే ఆత్మ, సత్ అంటే పరమాత్మ, సత్ అంటే బ్రహ్మం. సద్గమయ దాని పొందు. దేన్ని? అసత్తును వదిలేసి సత్తును పొందు. అసత్ వదిలేయి. అసత్ జడమది. జడాన్ని పట్టుకుని జడము నేనంటావేటి? అది రక్తమాంసాదులతో కూడుకున్నటువంటిది, జనన మరణాలతో కూడుకున్నటువంటిది, సుఖ దుఃఖాలు కలిగించేటటువంటి అదొక వస్తు సముదాయం. అది నీ స్వరూపం కాదు. మరి ఎందుకు వచ్చిందండి అది? అది ముందు జన్మలో మనం చేసినటువంటి కర్మ. మనం చేసినటువంటి కర్మలే ఆ కర్మ సముదాయం మనకు ఒక శరీరంగా పుట్టించింది. ఇక్కడ దేవుడు కూడా కారణం కాదు. ఈశ్వరుడు మన శరీరాన్ని ఇవ్వడం లేదు, సుఖ దుఃఖాలను కలిగించడము కూడా కాదు. కర్మే మనకి సుఖ దుఃఖాలు కలిగిస్తుంది, కర్మే మనకి శరీరం తెచ్చిపెట్టింది. అసలు ఈశ్వరుడికి ఏ సంబంధం లేదా అన్నారు అనుకోండి, కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేషు కదా. ఈయన కర్మ చేశాడు, ఆయన కర్మఫలాన్ని అనుసరించి ఆ కర్మఫలం ఎలా అనుభవింపజేయాలో చేస్తున్నాడు. అంటే కర్మ కనుక అనుభవించకపోతే అలా ఎన్ని యుగాలని సృష్టి ఉందండి. కొంతకాలానికి మనం ఎలాగైతే మరణిస్తామో ప్రపంచం కూడా అలా ప్రపంచంలో లయమైపోతుంది. దాన్ని ప్రళయం అంటారు. ప్రళయంలో లయమైపోయినప్పుడు కూడా ఈ జీవరాజు ఎక్కడికి పోతాం, నశించదు. అలా శూన్యంలో ఉండవలసిందే. ఇంటికి అలా నశించకుండా ఉండిపోయిందంటే వాడు కర్మ ఫలాన్ని అనిపించకుండా ఉండిపోయాడు కదా. ఆ కర్మ ఫలమే ద్వేషం అంటే ఇత్తనం. ఇప్పుడు మళ్ళీ సృష్టి మన కోసం అయితే ఈ జీవరాశి అంతా అలా శూన్యంలో ఉండిపోయింది,
వీడు మళ్ళీ వీడి కర్మఫలాన్ని అనిపించేనే కానీ వీడికి ఏదో జన్మ రావడమో మోక్షం రావడమో కలగాలి అంటే వాడికి జన్మను కలగాలి. జన్మ రావాలంటే సృష్టి ఏర్పడాలి. అంతేగాని మళ్ళీ సృష్టి ఏర్పాటు చేస్తుంటాడు ఆ బ్రహ్మదేవుడు. అప్పుడు మళ్ళీ వర్షం కురిసినప్పుడు గడ్డి మొక్కలన్నీ ఎలా మొలుస్తాయో అట్టి మధ్యగా జీవరాశులకి మళ్ళీ ఒక ఉపాధి వస్తుంది. ఉపాధి వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు ఏం చేయాలి? ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడికి తనంతట దానికి అదినే దానికి శాస్త్ర ప్రమాణం, వేదం ప్రమాణం, వేద శాస్త్రం ప్రమాణాన్నగా తీసుకుని వాడు మళ్ళీ జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం తెలుసుకుంటే మోక్షం పొందుతాడు. లేదంటే పుణ్యం చేసుకుంటే, సత్కర్మలు చేసుకుంటే స్వర్గం వస్తుంది, పాపకర్మలు చేసుకుంటే నరకం వస్తుంది. అంటే వదిలించేసుకుంటే అంటే కర్మ ఫలాన్ని వదిలించేసుకోవాలి. మోక్షం అన్నా రావాలి, స్వర్గం అన్నా రావాలి. స్వర్గం వచ్చింది అనుకోండి, కర్మఫలం అయిపోలేదు, మళ్ళీ తీసుకొచ్చి పెడుతుంది. మోక్షం పొందితేనే జీవుడు విముక్తిని పొందుతాడు. ఈ రకంగా ఏం చేయాలి? తమసోమ జ్యోతిర్గమయ. సమస్య నుండి అంటే అసత్తు నుండి సత్తులోకి తీసుకెళ్ళమన్నాడు. సత్తు అంటే సచ్చిదానంద స్వరూపం. సత్తు అసత్, సత్తు అసత్ అంటే అసత్ అంటే జడం, సత్ అంటే చైతన్యం. తమసోమ జ్యోతిర్గమయ. ఈ అసత్ అనేటువంటి వస్తు సముదాయం ఏదైతే ఉందో అది సమస్య. సమస్య అంటే చీకటి, అజ్ఞానం. శరీరం అనేటువంటిది సమస్య అంటే చీకటి. మన ఆత్మ అనేటువంటిది జ్ఞానం, జ్యోతి. అంటే జ్యోతి అంటే ఏదో ఎలుగు కనపడుతుంది అనుకుంటారేమో, ఎలుగు కాదది జ్ఞానం. జ్ఞానానికి జ్యోతి అని పేరు. చీకటి అంటే చీకటి కాదది అసత్తు. అసత్తు సత్తు, తమస్సు జ్యోతి. చీకటికే వెలుతురికి విరుద్ధ స్వభావం ఉంది. ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగు లేనట్టు, ఎక్కడ వెలుగుందో అక్కడ చీకటి ఉన్నట్టు. అంచేత చీకటే వెలుగు విరుద్ధ లక్షణం. అలాగే సత్తు అసత్తు. సత్తు అంటే ఎప్పుడూ ఉండేది, అసత్ అంటే ఎప్పుడూ ఉండదు. ఎప్పుడూ ఉండనటువంటి వస్తువు సత్తులో ప్రవేశించి సత్తును మరుగుపరిచి అదే ఉన్నట్టుగా కనపడుతుంది. దాంతో మనం తాదాత్మ్యం. సత్ అంటే ఎప్పుడూ ఉండేది, సత్. ఓం సత్ సత్ అంటుంటాం కదా. సత్ అంటే ఎప్పుడూ ఉండేది. అసత్ అంటే ఎప్పుడు ఉండదు, అది ఎప్పుడు ఉండకుండా ఉన్నట్టు కనపడుతుంది. ఇదే మాయ. అంచేత తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ మృతంగమయ. బాగా గుర్తుపెట్టుకోండి. సత్తు నుండి అసత్తులోకి వెళ్ళు, తమస్సులో నుండి జ్యోతిలోనికి వెళ్ళు. అలాగే మృత్యువులో నుంచి అమృతత్వంలోకి ప్రవేశించు. మృత్యువులోకి ప్రవేశించినటువంటి రేపు మరణిస్తాం కదా, చచ్చిపోవడం అదే మృత్యు అనుకుంటున్నారు. ఇప్పుడు మనం అందరం మృత్యులో ఉన్నాం. పట్టేసుకుంది మృత్యు, మింగేస్తుంది కొంచెం 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 కొంచెం. ఒకళ్ళు 20 ఏళ్ళు, ఒకళ్ళు 40 ఏళ్ళు, ఒకళ్ళు 70 ఏళ్ళు, 60 ఏళ్ళు మింగేసి. అంటే మృత్యు చేత మింగి వేయబడుతున్నాం అన్నమాట. మింగి వేయబడేటప్పుడు ఏం చేయాలి? మృత్యోర్మ అమృతంగమయ. ఏది నిన్ను మింగేస్తుందో ఆ మృత్యువు నుంచి దాటిపో. అంటే అసత్తు నుంచి సత్తులోకి, సమస్యలో నుంచి జ్యోతిలోకి, వెలుగులోకి, అలాగే మృత్యువు నుంచి మోక్షంలోకి ప్రవేశించాలి. ఏతాని జపేత సతోమా సత్యమయ. ఏతాని ఎప్పుడు జపించాలండి? ధ్యానం ఎప్పుడు చేయాలండి? పొద్దుట, మధ్యాహ్నమా, సాయంత్రమా? ఏతాని ఎప్పుడు? ఎప్పుడంటే నువ్వు మృత్యువులో ఉన్నావు, ఆలోచించుకో. చీకట్లో ఉన్నావు, ఆలోచించు. అసత్తులో ఉన్నావు, అసత్తును పట్టుకున్నావు, సత్తు అనుకుంటున్నావు. మృత్యువులో ఉన్నావు, అదే జీవితం అనుకుంటున్నావు. మృత్యువు జీవితం కాదు. మృత్యువులో ఉండి రోజు ఒక్కొక్క రోజు కాలం అలాగా కనిపించడం లేదా? మృత్యు నువ్వే చూసుకో. ఎప్పుడు చేయాలి? ఏతాని జపే నిత్యం. నిత్యము. జపం అంటే ఏదో మంత్రం చదువుకుంటారు కదా, మంత్రాల జపం అంటేనే మంత్రాల జపం కాదండి. భావన, గుర్తు, స్మృతి. ఈ రకంగా అసతోమ సత్యమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఆత్మ వైవేద మగ్రశీతు. ఆత్మే అగ్రమంలో ఉంది. ఆత్మ మాత్రమే నిత్య సత్యముగా ఉంది. ఆత్మస్వరూపమే శాశ్వతమైనటువంటి. ఆత్మ ఈ వేద మగ్రశీతు. వేదం చెప్తుంది ఆత్మ గురించే. వేదం దేనికోసమండి?
వేదం అంటే ఆత్మస్వరూపం తెలియటం కోసం ఏదైతే అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి కర్మల్లో మునిగిపోయాడో ఆ కర్మ ఫలాన్ని కరిగించడానికి వేరే వేరే సత్కర్మలు ప్రతిపాదించేదే తప్ప సత్కర్మల వల్ల నీకేదో ప్రయోజనం కలిగిద్దని చెప్పలేదు. ఈ మార్గంలోకి రావటం కోసమే. ఎలా కాకుండా ద్వితీయద్వై భయం భవతి, నీ స్వరూపం ఆత్మ, అది ఒక్కటే సత్యం, అదే పరమాత్మ, అదే బ్రహ్మము. దానిని వదిలేసి నీవు ఎంతవరకు నీ స్వరూపం కంటే వేరేగా ఉన్నటువంటి ద్వితీయం అంటే రెండవదైనటువంటి నీ శరీరం, మొదటిదేది మన స్వరూపం ఆత్మ. మన స్వరూపాన్ని వదిలేసేసి రెండవదైనటువంటి ప్రకృతి స్వరూపాన్ని పట్టుకొని ప్రకృతితో తయారైనటువంటి శరీరం అంటే శరీరము, ప్రాణము, మనసు కలిపి మూడు వస్తువులతో కూడుకున్నటువంటి ఒక సముదాయాన్ని రెండవది అన్నారు. ఇదే ద్వైతం. మొదటిది ఆత్మ, రెండవది ప్రకృతి. ప్రకృతి మూడు వ్యవస్థలతో కూడుకుని ఉంది. ద్వితీయద్వై భయం భవతి. అది ఎంత పండితుడైనా సరే, ఎంత ధనవంతుడైనా సరే, ఎంత తెలివైనడైనా సరే, ఎంత ఎలాంటి వాడైనా సరే, రెండవ వస్తువుని ఎవడైతే చూసాడో, రెండవ వస్తువుని ఎవడైతే పట్టుకున్నాడో భయం భవతి, వాడికి భయం ఉంది. ఎప్పుడు మింగెత్తదో తెలుసు, ఎప్పుడు క్లోజ్ అయిపోతుందో తెలుసు. దేనిని నమ్ముకుని అంత పెద్ద వ్యవస్థ తయారు చేసుకున్నాడు, పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నాడు, ఆసుపత్రులు సమకూర్చుకుంటున్నాడు, పిల్లల్ని బోళ్ళు అంతమందిని సమకూర్చుకున్నాడు. కానీ సమకూర్చుకున్నాడు కానీ వీడికి ఏంది పట్టుకున్నాడు? ఆ ముచ్చును పట్టుకున్నాడు, ఆ మొసలను పట్టుకున్నాడు. ఎప్పటికైనా సరే అది భయమే. అంటే అది భయరహితమైనటువంటిది ఏదైతే ఉందో అది నీ స్వరూపాన్ని పట్టుకో, నీ స్వరూపాన్ని తెలుసుకో. నీ స్వరూపాన్ని తెలుసుకోకుండా ఎవడైతే ఈ రకంగా వేరే ఇంకొక దేవతను, ఇంకొక దేవుణ్ణి ఆరాధిస్తాడో అదయో అన్యాం దేవతాముపోతే న్యో సావన్యే అహమస్మి సవేద యథా పశువు. ఆడింక పశువుతోటే సమానం. తనలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించాలి, తనలో ఉన్నటువంటి దేవతనే తెలుసుకోవాలి. దానివల్ల అతనికి మోక్షం వస్తుంది. తదేతత్ ప్రేయ పుత్రాయో విత్తాతత్ ప్రేయో అన్యస్మాత్ సర్వస్మాదంతరంతరం యదైమాత్మ తయో అన్యమాత్మాన ప్రియం గురువాణం. దీని తదేతత్ ప్రేయ పుత్రాయో అంటే నీకు పిల్లలు ఉన్నారు. తదేతత్ ప్రేయ పుత్రాయో, పిల్లలను ప్రేమించడం మంచిదే, ప్రేమించు. విత్తాత్ ప్రేయోన్యస్మాత్ సర్వస్మాదంతరం అంటే నువ్వు విత్తాన్ని అంటే డబ్బును కూడా ప్రేమించడం, ఇండ్లు వాటిల్ని కూడా ప్రేమించడం. యదే అయమాత్మ, ఆత్మను వదిలేసావు. పిల్లల్ని ప్రేమించున్నావు, పిల్లల్ని ప్రేమించున్నావు, డబ్బును ప్రేమించున్నావు, ఇల్లు వాకిళ్ళు ప్రేమించున్నావు. తస్మాత్ సర్వస్మాత్ అంతరం తరం యదైమాత్మ స యో అన్యమాత్మన. వీళ్ళందరూ కూడా అన్యము అంటే నీకంటే వేరైనటువంటి వాళ్ళు. వాళ్ళలో కూడా ఆత్మ ఉంది. వాళ్ళలో ఆత్మ ఉండి వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారో చెప్తున్నాడు. ప్రియం పూర్వాణం గురుయాత్ ప్రియం, వాళ్ళని ప్రేమించారు. నువ్వేమో నిన్ను ప్రేమించడం మానేసి వాళ్ళని ప్రేమించడం కదా. వాళ్ళని ప్రేమించేటప్పుడు ప్రియం పూర్వాణం గురుయాత్ అంటే భార్య తన భర్త నుంచి తనకి అన్ని విధాలుగా సదుపాయం సౌకర్యము కలిగితేనే ప్రియంగా చూస్తుంది. ఎందుకంటే ఆవిడంటేనే ప్రియం. ఆవిడికి ప్రియంగా ఉన్నప్పుడు ఆవిడికి నీవు ప్రియంగా చూడకుండా నువ్వు వేరే విధంగా అభ్యాసం చేసినప్పుడు నీ మీద ఆవిడికి ప్రియం ఉంటుంది. అలాగే నువ్వంటేనే ప్రియం. నీకు ప్రియం ఎంతకుంది? నువ్వు ఆత్మస్వరూపానికి కనుక. అయితే నువ్వు తాదాత్మ్యం చేసి వేరే వస్తువుని నువ్వు ప్రియం అనుకుంటున్నావు. అంచేత ప్రియం రోగతీశ్వరోహ తదైవ స్వాత్మాదానామేవ ప్రియం ఉపాసిత. భార్య భర్తను ప్రేమించింది అంటే ఆవిడికి ప్రేమ లేకపోతే ఇతను ప్రేమించలేదు. అలాగే భర్త తనను తాను తన మీద ప్రీతి లేకపోతే భార్యను ప్రేమించలేదు. పిల్లల్ని కూడా అంతే. డబ్బును ప్రేమించడాడంటే దేనికోసం? తనకు ఉపయోగపడతాడనే. ఈ రకంగా నిరంతరం కూడా సయ ఆత్మానమేవ ప్రియం ఉపాస్తే
అది నిజమైనటువంటి ప్రియమైనటువంటి వస్తువు నీ ఆత్మ. నీ ఆత్మను వదిలేసావు. ప్రియముపాస్తే నహాస్య ప్రియం ప్రమాయాయుక్తం భవతి. అది అన్ని భ్రమల్లో ముంచుతున్నాయి. అందుకని అదయో హవా అస్మాల్ లోకాత్వం లోకమదృష్ట మైత్రి అయ్యేన మవిదితో నా పునక్తి యథా వేదో ననుక్తో నన్మద బ్రహ్మైవాద ఇదమగ్రసి తద్దాత్మానమేవా వేత్తు అహం బ్రహ్మస్మీతి తస్మాత్ సర్వం అభవతు. అంచేత నీవు నీ లోపల ఉన్నటువంటి ఏ స్వరూపం అయితే ఉందో ఆ స్వరూపం వల్లే నీకు ప్రీతి ఏర్పడుతుంది. దానివల్లే ఆ సాక్షాత్తు బ్రహ్మమే కనుక బ్రహ్మైవా ఇదమగ్ర అసీతు. అది బ్రహ్మము, అది నీ స్వరూపము. అటువంటి నీ యొక్క బ్రహ్మ స్వరూపమును వదిలేసేసి నువ్వు నీ శరీరం వైపుకి తిరిగి నీ భార్య పిల్లల వైపుకి తిరిగి ఈ రకంగా నిరంతరము ఆత్మైవ వేద మకర అసీదేకయేవా. ఇది ఉన్నదేమో ఆత్మ పరమాత్మ బ్రహ్మము ఒకటే స్వరూపము. అటువంటి ఒకే స్వరూపాన్ని వదిలేసుకుని నువ్వు అదే నీ స్వరూపము అదే బ్రహ్మము అనేటువంటి జ్ఞానము లేకుండా అనాత్మభావంలో పడిపోయినటువంటి వాడు పడిపోయి ఏం చేస్తుంటాడు? కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి కీర్తి చేతర్వం మన ఏవా. ఎప్పుడైతే నీ స్వరూపాన్ని వదిలేసి నీ స్వరూపం ఆపేసినటువంటి వస్తువు మీద నీకు ప్రీతి కలిగిందో అదే దాన్ని ఏమంటారు? దానికి సంబంధించినటువంటి కోరికలు. కామ సంకల్పో విసికిచ్చ. నిత్యము సంకల్పాలు, నాకు సంకల్పాలు వచ్చేస్తున్నాయండి, సాధనలో మనసు ఆగడం లేదండి అన్నాడంటే ఎందుకు ఆగటం లేదండి? ఆగకపోవడానికి కారణం ఏంటి? భావన మారిపోయింది, నీ స్వరూపాన్ని మారిపోయింది. చేత నవ అరే పత్రు కామాయ పతి ప్రియ భవత్యాత్మానస్తు కామాయ పతి ప్రియో భవతు. అంటే భార్యకి భర్త ప్రియము, భర్తకి భార్య ప్రియం అంటే నవ అరే పత్రు కామాయ పతి ప్రియో భవత్యాత్మానస్తు కామాయ పతి ప్రియో భవతు. నవ అరే జాయాయై కామాయ జాయా ప్రియో భవత్యాత్మానస్తు కామాయ జాయా ప్రియ భవతు. నవ అరే పుత్రాణం కామాయ పుత్ర ప్రియ భవన్యాత్మానస్తు కామాయ పుత్ర ప్రియం భవంతు. అంటే ఎవరైనా సరే, పిల్లలు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా సరే, పుత్ర ప్రియ భవన్యాత్మానస్తు కామాయ పుత్ర ప్రియ భవంతి. నవ అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవ భవత్యాత్మానస్తు కామాయ విత్తం ప్రియం భవతు. ఎవరికైనా సరే ఇక్కడ చెప్పేది ఏంటంటే, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద కుర్రోడి దగ్గర అందరూ కూడా తన ఆత్మ మీదే ప్రియం ఉంది, కానీ ఆత్మ ఇది అని తెలియటం లేదు. నవ అరే బ్రాహ్మణ కామాయ బ్రహ్మ ప్రియం భవత్యాత్మానస్తు కామాయ బ్రహ్మ ప్రియం భవతు. నవ అరే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవత్యాత్మానస్తు కామాయ క్షత్రం ప్రియం భవతు. నవ అరే లోకానాం కామాయ లోకః ప్రియ భవత్యాత్మానస్తు కామాయ లోకః ప్రియం భవంతి. నవ అరే దేవానాం కామాయ దేవాః ప్రియ భవత్యాత్మానస్తు కామాయ దేవా ప్రియం భవతి. ఎక్కడ దాకా తీసుకెళ్తాడు? దేవతల దాకా తీసుకెళ్తున్నాడు చూడండి. దేవానాం కామాయ దేవాః ప్రియ భవత్యాత్మానస్తు కామాయ దేవా ప్రియం భవంతి. ఎవరినైనా ఒక దేవతను ఒక దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం అనుకోండి, దేనిగా ఆరాధన చేస్తున్నాడో పిచ్చుడు అతను, ఆడు ఏదో ఉపకారం చేస్తాడని, ఆడి వల్ల మనకి ఏమీ జరగదని తెలిసి ఆ దేవుడు పక్కన పడతాడు. ఆ దేవుడు అవసరం లేదు అతనికి. దేవాయ కామాయం దేవా ప్రియం భవంతు. ఎందుకు దేవుడిని పూజించున్నాడు? అన్నాలు ఎందుకు పెడుతున్నాడంటే, ఓ పడిపడి మొక్కులు చేసి కోరేస్తున్నాడంటే ఎన్నాటి వెనకాల ఏముంది? నీకు ప్రియం ఏ కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీర్చుకోవడం. కామాయ దేవా ప్రియ భవంతి. నవ అదే భూతానాం కామాయ భూతాని ప్రియాని భవంతి ఆత్మానస్తు కామాయ భూతాని ప్రియాని భవంతి. ప్రాణికోటి మీద గాని, వస్తువుల మీద గాని, దేవతల మీద గాని, ఆఖరికి భార్య మీద గాని, పిల్లల మీద గాని, డబ్బు మీద గాని, ఇల్లు మీద గాని, వాటి మీద. నవ అదే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవత్యాత్మానస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మ మీదే ప్రియము. కాకపోతే ఏంటంటే ఇతను భావన గుర్తించడం లేదు, తెలుసుకోవడం లేదు. ఇతనికి ఆల్రెడీ అతనంటే అతనికి చాలా ప్రియము.
ఆత్మావ అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్యో నిధిధ్యాసితవ్యో మైత్రే యాత్మానో వా అరే దర్శనేన శ్రవణేన మధ్య విజ్ఞానైన వేదం సర్వం విదితం. ఇది వేద ప్రమాణం. అంటే ఏంటండి? ద్రష్టవ్యో అంటే ద్రష్ట అంటే తెలుసుకునేటటువంటి వాడు ద్రష్ట. శ్రోతవ్యో వినేవాడు. నిధిధ్యాసితవ్యో ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో అంటే ఆలోచించేవాడు. చూడు, ఏదైతే ప్రియమో ప్రియమైనటువంటి వస్తువుని వదిలి నువ్వు వేరే వస్తువు వైపు తిరిగి తాదాత్మ్యం చెందేవు. ఆలోచించు. ఆలోచించడం అంటే మంతవ్యము అంటే ఆలోచించడం. ఎక్కడ ఆలోచన లేదో వాడికి దేవుడు తెలియబడ్డు. బుద్ధిగా ఎవరిని అడుగులు వేసేయకూడదండి. ఆలోచించాలి, ఆలోచించి చెయ్యాలి ఏదని సరే. మంతవ్యం. శ్రోతవ్యం అంటే ఏది వినాలి? శ్రోతవ్యము. ఏది వింటాను? వెళ్ళి పురాణాల కాలక్షేపం చేసుకుని వస్తే ఆయన ఆవిడ చాలా గొప్ప బలవంతుడు అంటే నీకేమొచ్చింది అందులో? దేని గురించి వినాలి? నీ స్వరూపాన్ని గురించి ఎక్కడైనా చెప్తున్నాడేమో విని అక్కడికి వెళ్ళి ఆలోచించు. అది శ్రోతవ్యం. ఆ వినిన తర్వాత ఏటి నన్ను దేవుడు అంటాడేటి? ఇతను ఏమైనా గుర్తుందా లేదా? నేను దేవుడు నాకంటే చాలా గొప్పడు కదా. దేన్ని చూసి ఇతను నేను అనుకుంటాడు. పుట్టి చచ్చిపోయే శరీరాన్ని చూసి ఇది నేను అనుకుంటాడు. ఇది కాదు నాయన, నువ్వు ఇది కర్మఫలాన్ని అనిపించడానికి వచ్చింది. నాకు భార్య లేదు, భర్త లేదు, నాకు పిల్లలు లేరు, లేకపోతే డబ్బు లేదు, నాకు ఆరోగ్యం లేదు, అది లేదు, ఇదని దేన్ని చూసిన శరీరాన్ని చూసి కుమిలిపోతున్నాడు. శరీరం నీ స్వరూపం కాదు. శరీరం కాదు నువ్వు శరీరం కంటే వేరుగా ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని. నీ మీద నీకు ప్రియం, నీ మీద నీకు ప్రేమ. మనిషి ఎవరినైనా ఏదన్నా అన్నాడు అనుకోండి, కోపం వస్తుంటది కదా, ఎత్తిపోతుంది. వాడి మీద అంత ప్రేమ ఉంది కనుక ఎవడు ఏమంటానికి వెళ్ళలేదు, ఎవరు తప్పుగా చూడటానికి వెళ్ళలేదు. నిత్యము నిరంతరము దాన్ని అందరూ గౌరవించాలి, పొగలాలు పూజించాలి. ఎందుకంటే దేవుడు అతను. కానీ ఆ దేవుడు అన్న సంగతి తెలియలేదు, మర్చిపోడు అనమాట. అందుకని ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య. విను. ఏది ద్రష్ట, దాని గురించి మరణం చెయ్యి. మన శ్రోతవ్య మంతవ్య ఇది ధ్యాసితవ్య. అంటే వినాలి, ఆలోచించాలి, మరణం చెయ్యాలి. ఇది ధ్యాసితవ్యము అంటే సమాధి స్థితికి వెళ్ళాలి. ఇది ధ్యాస అంటే ఇంకా ఆలోచనలు పడిపోయినటువంటి స్థితి. ఇంకా ఆలోచన లేదు. రైట్, నేనే అహం బ్రహ్మస్మి, నేనే సచ్చిదానంద స్వరూపాన్ని అని ఎవడైతే తెలుసుకోలేదో ఆ తెలుసుకునేదాకా శ్రవణం చెయ్యి, మననం చెయ్యి, ధ్యానం చెయ్యి. ధ్యానం చేయగా ఇది ధ్యాస అంటే సమాధి. శ్వాస మనస్సు ఆగిపోయినటువంటి స్థితికి ఇది ధ్యాసితవ్యే. ఇది అరే దర్శనేన శ్రవణేన మత్వ విజ్ఞానేనేదం సర్వం విదితం. అప్పుడు నీకు సమస్తము వేదం ఏం చెబుతుందో, వేదం ఎంత నొక్కి ఎందుకు చెప్తుందో నీకు విదితం అవుతుంది. అంటే నిజమైనటువంటి జ్ఞానం తెలుసుకోకుండా అందులో గడుగు ఇందులో గడుగులు అక్కడికొకరికి ఇక్కడికొకరికి వెళ్ళి ఈ రకంగా ఎత్రహి ద్వైతమేవ భవతి తైతర ఇతరం పశ్యతి తైతర ఇతరం జిగ్రతి తైతర ఇతరం శృణోతి తైతర ఇతరం అభివదతి. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఎత్రహి ద్వైతమివం భవతి. నువ్వు దేన్ని పొందుతున్నావు? నీ స్వరూపాన్ని పొందటం లేదు, ఇతరాన్ని పొందుతున్నావు. డబ్బు నీకంటే వేరు, దాన్ని పొందావు. భార్య నీకంటే వేరు, దాన్ని సంపాదించుకున్నావు. పిల్లలు నీకంటే వేరు, మనవలు నీకంటే వేరు. ఇల్లు వాకిలి చేరు చెట్టు అన్ని కూడా ఎత్రహి ద్వైతమివం భవతి. అయి భవతి నీకు వచ్చింది. అలాగే తైతర ఇతరం పశ్యతి. నువ్వేం చూస్తున్నావు? నిన్ను చూడటం మానేసావు. తైతర ఇతరం పశ్యతి. నిన్ను చూడవయ్యా బాబు. నిన్ను వదిలేసుకుని ఊరంతా చూస్తానంటే ఊరంతా తిరుగుతానంటే తైతర ఇతరం పశ్యతి తదితర ఇతరం జిగ్రతి తదితర ఇతరం శృణోతి. నీ గురించి నీ గురించి చూసుకో, నీ గురించి తెలుసుకో. జిగ్రతి అనుభవించు. తదితర ఇతరం నైవివాదతి తదితర ఇతరం మనుతే తదితర ఇతరం విజానాతి ఎత్ర నా అస్య సర్వమాత్మైవాభూతత్వేన కం జిగ్రత్కత్వేన కం పశ్యేతత్వేన కం శృణుయాతత్వేన ఏమిమభివతే తత్వేన కం మన్వేత తత్వేన కం విజానీయాత్ ఏనేదం సర్వం విజానతి తం కేన విజానీయాత్ జ్ఞానేతరమదేకేన విజానీయాతు. ఈ రకంగా నీ స్వరూపం
జనన మరణాలు లేనటువంటి సచ్చిదానంద స్వరూపం. నాకు తెలియదండి, నేనేదో ఆడ మనిషినండి, నేను మా పిల్లోడినండి, నేను పెద్దోడినండి, నాకు డబ్బు ఉన్నదండి, నాకు లేనోడండి, నాకు రోగాలు ఉన్నాయండి. ఎవడు చెప్పాడండి? వాటిని చూడకంటున్నాడు. వాటి జోలికి వెళ్ళకు. అవన్నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడికి మబ్బు వదిలిపోయినట్టుగా వదిలిపోతాయి. సూర్యుడిని మబ్బు ఆపించినప్పుడు సూర్యుడి యొక్క ప్రకాశం గోచరం కాదు. అట్టి మాదిరిగా ఎవడైతే ఈ రకమైనటువంటి ధ్యాస అంటే సమాధి స్థితిలోకి వెళ్ళి శ్వాస మనసు ఆగినటువంటి యొక్క స్వస్వరూపం యొక్క సాక్షాత్కారం కలిగిందంటే ఇంకా అంత విషయం అంతా నీకు గోచరం అయిపోతుంది. నువ్వు పెద్ద పండితుడు కావక్కర్లేదు, పెద్ద చదువుకోకర్లేదు, నీకు పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. నీ తెలివితేటలన్నీ బాహ్య ప్రపంచానికి పనికొస్తాయి. ఎవరిని మాట్లాడినవాడు తెలుసుకునే కోళ్ళు తెలుగు పెరిగే కోళ్ళు. ఎందుకంటే అండి ఆత్మ అనేటివేమో ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒకటే వస్తువు అది. దానికి ఇన్ని తెలివితేటలు అక్కర్లేదు. అన్ని తెలివితేటలని ఓడగొట్టేసేసి అన్ని సంకల్పాలని వదిలేసుకుని నిరంతరమే తనలోకి వెళ్ళి చూసుకుంటే జరుపు. కానీ బాహ్య ప్రపంచం అలాంటిది కాదు, ఒకటి కాదు అది. అనేక వస్తువులు, అనేక రకాలు, ఒక్కొక్క వస్తువుకి అనేక గుణాలు. ఒకటి అక్కడ బాహ్య ప్రపంచానికి అయితే మాత్రం నీకు చాలా పెద్ద తెలివి కావాలి. బాగా బతకగలుగుతావు, బాగా సంపాదించుకోగలుగుతావు, బాగా తినగలుగుతావు, బాగా అనిపించగలుగుతావు. ఇతరమది ఇదిగని ఎత్ర ద్వైతం ఏమం భవతి, అది వేరేగా ఉంది నీకంటే. ఆ వేరేగా ఉన్నటువంటి దాన్ని నువ్వు వేరేగా తెలుసుకోవాలి. ఒక దాన్ని తెలుసుకుంటే సరిపోతావు. ఇంకో దాన్ని తెలుసుకోవాలి. ఒక ఊరు వెళ్ళి ఆ ఊళ్ళో ఎలా ఉంటారో ఎలా తింటారో తెలుసుకుంటే సరిపోయిందా? మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళాలి, అక్కడ మళ్ళీ మనుషులు వేరేగా ఉంటారు. ఇంకో ఊరు వెళ్తే అక్కడ ఇంకోలాగా ఉంటారు, ఇంకో దేశం వెళ్తే అక్కడ ఇంకోలాగా ఉంటారు. ఆ వస్తువు ఒకలాగా ఉంది, ఈ వస్తువు ఒకలాగా ఉంది. ఇలాగ అనేక విభాగాలతో అనేక వస్తు సముదాయంతో ప్రపంచ ప్రకృతి. అది కాదు, దాన్ని వదిలే ఈ తెలివితేటలను నువ్వు కట్టిపెట్టే. ఎక్కువ తెలివితేటలు ఎవడైతే ఉన్నాయో వాడు లోపలికి ప్రవేశించలేడు. ప్రవేశించేమో ఏది అడ్డగింటది? వాడు తెలివే వాడిని అడ్డగింటది. వాడి కోరికలే వాడిని బంధుంటాయి. ఏమీ కోరకో, ఏమీ ఆలోచించుకో, నిశ్చలంగా ఉండు, నిర్మలంగా ఉండు. ఆలోచించి చూడండి. శాస్త్రం చెప్తుంది కదా, పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఏ ప్రాసెస్ మీద పుట్టాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ నిర్ణయం మీద వచ్చాడు అతను ఏ పూర్వజన్మలో కర్మ చేసుకుని వెళ్ళాడో ఆ కర్మ ఫలాన్ని అనుభవించడం కొరకు వచ్చాడు అతను. ఇప్పుడు ఆ కర్మ ఫలాన్ని తప్పించేమని ఒక 1000 కొబ్బరికాయలు కొట్టారు అనుకోండి, ఎవడు తెచ్చేస్తాడండి, ఎవడు మార్చేస్తాడండి? కొబ్బరికాయలు కొట్టినందుకు మాత్రం చేసి కర్మఫలం మారు. కొబ్బరికాయలు కొట్టినందుకు ఫలం వస్తుంది అంతే. అది మళ్ళీ ఇంకొకరికి పనిపోతుంది. అంతేగాని కర్మ మార్చడం ఎవరి వల్ల కాదు. అది ఆల్రెడీ ఖాతాలో రికార్డ్ అయిపోయింది, దాన్ని అనిపించి తీరవలసింది. అంచేది ఏం చేయాలి? మన లోపలికి వెళ్ళి మనం తెలుసుకున్నాం అనుకోండి, కర్మ నశిస్తుంది కదా. ఇలా చేస్తే కర్మ నశించడం లేదు, పైగా కర్మ ఏర్పడుతుంది, అది మనల్ని బంధించి అంచేత కర్మ పూర్వకంగానే జన్మ వచ్చింది. ఏ కర్మ చేసుకున్నాం ఆ కర్మ ఫలాలనే మనం అనుభవించాలి. వాటిని అనిపించకుండా తప్పించుకోవడానికి ఎవరి వల్ల వసం కాదు. అది విషయం తెలుసుకుని ఏమి ఆలోచించే, ఊరికి ఆలోచించేసి ఎలా చేసేస్తాను, నేను అలా చేసేస్తాను అంటుంటాడు. సుఖం లేకుండా చేసుకుంటాడు అంతే. హాయిగా ప్రశాంతంగా కూర్చోండి, మీకు అంతా ఏం కావాలో అంత ఇచ్చేసాడైనా. దాన్ని అనిపించండి, తృప్తిగా అనిపించలేడండి. ఎందుకని ఈ కోరికల్లోకి పరిగెట్టేసి బయటికి వెళ్ళిపోయి ఇంకా ఏదో చేసేయాలని అనిపించకుండా జీవితాన్ని పాడు చేసేసి ఈలోగా ఆరోగ్యం తేడా వస్తుంది. శరీరం ఏమి శాశ్వతంగా స్థిరంగా ఉండదు. ఏమి ఆలోచించకండి, నిదానంగా ఉండండి, ఏమీ కోరకండి. ఇచ్చేసాడు ఆల్రెడీ. అలాగని చెప్పేసి వచ్చేదాన్ని వద్దు అనకండి, ఎందుకంటే మళ్ళీ అది కర్మ అవుతుంది. రాని దాన్ని రావడం కోసం ప్రయత్నం చేయకండి, అది కర్మ అవుతుంది మళ్ళీ. కులువు తెలుసుకోండి. కులువు ఎలా తెలుస్తుందండి? మనల్ని మనం పట్టుకుంటే తెలుసు, మనల్ని మనం తెలుసుకుంటే. సవా అయమాత్మ సర్వేషాం భూతానాం అధిపతి. ఇవి ప్రాణికోటికి అంతటిగా అధిపతిరా బాబు, నువ్వు నాయకుడు, అధిష్టాన స్వరూపం అనేది. దాన్ని ఈ విషయం అంతా నిన్నాశ్రయించి నిన్నాధారం చేసుకునే నడుస్తుంది. అదేంటండి విషయం అంతా అన్నారు అనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మన స్వరూపాన్ని తీసుకుందాం. వ్యష్టి సమిష్టిలోకి వెళ్దాం. సమిష్టిలో పరమాత్మ, వ్యష్టిలో ప్రత్యేగాత్మ పరమాత్మ బ్రహ్మమే కదా. ఇప్పుడు వ్యష్టిలో ఉన్నటువంటి మనసు గాని, జ్ఞానేంద్రియాలు గాని, కర్మేంద్రియాలు గాని, అంతరేంద్రియాలు గాని, శరీరం గాని, ప్రాణాలు గాని దేన్ని ఆశ్రయించుకుని ఉన్నాయి? దేన్ని ఆధారం చేసుకుని పనిచేస్తున్నాయి?
ఇదే భూతాలు. సవా అయమాత్మా సర్వేషాం భూతానాం అధిపతి సర్వేషాం భూతానాం రాజా యదా రథనాభం రథనేమా సారా సర్వే సమర్పిత ఏవాస్మిన్నాత్మని సర్వే ప్రాణా సర్వే లోకా సర్వే దేవా సర్వాణి భూతాన్ని సర్వ ఏత ఆత్మాన సమర్పిత. ఇక్కడ ఈ వ్యక్తిలో నీ ఆత్మను ఆచరించుకుని రథనాభు అంటే బండి చక్రానికి నాభి ఉంటుంది. ఆ నాభిని ఆధారం చేసుకుని చక్రం ఆధారపడి తిరుగుతుంది. నాభి అట్టి మాదిరిగా ఆత్మ హృదయం. ఈ బండి చక్రానికి నాభి లాంటిది ఆత్మ. ఇదే రాజు, ఇదే ప్రభు, ఇతనే యజమాని. ఇతన్ని పట్టుకుని ఇదంతా నడుస్తుంది. ఇంద్రియాలు ఎన్ని దేని మీద ఆధారపడి పనిచేస్తున్నాయి? మన స్వరూపాన్ని పట్టుకునే ఆధారపడే పనిచేస్తున్నాయి. ఇక విష్ణులో ఎన్ని ఎలాగైతే నిన్ను ఆశ్రయించుకున్నాయో సమిష్టిలో కూడా సేమ్ టు సేమ్. శలిల ఏగో ద్రష్ట ద్వైతో భవత్యేష బ్రహ్మలోక శమాడితి హైవ మమ శశాన యాజ్ఞవల్క ఏశాన్య పరమాగతి దేశాన్య పరమా సంపదేశాన్య పరమో లోక ఏశాన్యో పరమాన ఆనంద ఏతత్తావానందస్యాని భూతాన్ని మాత్రముపజీవంతి. ఈ రకంగా నిరంతరము నిన్ని పట్టుకునే సయో మనుష్యానాం రాద్ధ సమృద్ధో భవత్యేత్యానాం అధిపతి సర్వేరాన్ మనుషైర్ యోగో సంపన్నతమ స మనుష్యానాం పరమః ఆనందోదయే శతం మనుష్యానాం ఆనంద స ఏక పితॄణాం జిత లోకానాం ఆనందోదయే శతం పితॄణాం జిత లోకానాం ఆనందస్య లోకో గంధర్వలోక ఆనందో అదయో శతం గంధర్వలోక ఆనంద ఏక కర్మ దేవమానందోయన కర్మాణ దేవత్వ మది సంపద్యంతే అదయే శతం కర్మ దేవానాం ఆనందస్య ఏక అజానా దేవానాం ఆనందో యస్య శుద్ధియో వృజినో కామహత అదయే శతం అజాన దేవానామంద ఏక ప్రజాపతి లోక ఆనందో యస్య శ్రోతియో వృజినో కామ అతోదయే శతం ప్రజాపతి లోక ఆనందస్య ఏకో బ్రహ్మలోక ఆనంద యస్య శ్రోత్రియో ఉర్జునో కామ అతోదైవ యశ పరమ ఆనంద యశ బ్రహ్మలోక సమ్రాడితి హోవాస ఇది వేద. అంటే ఇది ఒక్కొక్క పదాన్ని వివరించి చెప్పాలి, 2 పూటలు పడుతుందైనా సరే సింపుల్ గా చెప్తాను. మనుషుల్లో ఎవడు గొప్పవాడు? ఇది ఒక ప్రశ్న. మనుషులు ఉన్నారు కదండి అందరూ. మనుషుల్లో ఎవడు అవయవములన్నీ చక్కగా కలిగి ఉన్నాడో వాడు గొప్పవాడు. మీకు అన్ని అవయవాలు ఉన్నాయేమో చూసుకోండి. మనం ఎవరు గొప్పవాడు అనుకుంటున్నాం? శాస్త్రం ఎంత చక్కగా చెప్పింది చూడండి. మనుష్యానం రాద్ధ సమృద్ధ భవత్ ఈనేషా మధిపతి. ఎవడు గొప్పవాడు అంటే వాడికి అన్ని కాళ్ళు చేతులు కన్ను ముక్కు అవయవాలన్నీ ఉండాలి. అన్ని ఉండి కూడా అతను ఏదో లేనట్టుగా నానా తంటాలు పడిపోతుంది. ఎవడు మనుషుల్లో అవయములన్నీ చక్కగా కలిగి ఉన్నాడో సమస్త ఉపకరణములు సమృద్ధిగా పనిచేస్తున్నాయో కలిగి ఉన్నాడు, మనుషుడు అనుభవింపగలిగిన భోగములలో ఏదియు కొరత లేక ఉన్నాడో అందరికీ యజమానుడై ఉన్నాడు, అట్టి వాని ఆనందము మనుష్య ఆనందం అని చెప్తారు. అవయవాలన్నీ ఉన్నాయి, అనుభవించడానికి కావలసినటువంటి వస్తువులన్నీ కొరత లేదు, హాయిగా సుఖంగా జీవిస్తున్నాడు. చూసుకోండి, అలాగ ఎవడైతే సుఖంగా జీవిస్తున్నాడో అటువంటి వాని యొక్క ఆనందం మనుష్య ఆనందము అంటారు. అంటే మనకి మనుష్య ఆనందం పూర్తిగా ఉండకపోవచ్చు. అంటే మనుషుడు అనిపించినటువంటి ఆనందం అవయవాలన్నీ ఉండినప్పటికీ కొరత లేకుండా లోటు లేకుండా ఉండదు. భార్యవో భర్త నుంచో పిల్లల నుంచో ఇంకోటి ఏదో ఎత్తుంటుంది. అనిపించగలటువంటి భోగాలలో ఏది కొరత ఉండకూడదు, అన్ని ఉండాలి. అలాగ అన్ని ఉన్నటువంటి వాని యొక్క ఆనందం మనుష్య ఆనందం అంటారు. దానికి 100 రెట్లు మనుష్యానందం కంటే 100 రెట్లు 100 రెట్లు కలిది పితృల ఆనందం. పితృ దేవతలు అంటారు కదండి. మనుష్య ఆనందం కంటే ఎందుకంటే ఈ వ్యాధులు ఉండే వాళ్ళకి అంటే 100 రెట్లు పితృల ఆనందం. దానికి 100 రెట్లు గల ఆనందం గంధర్వ ఆనందం. దానికి 100 గలది ఒక కర్మ దేవతల ఆనందం. దానికి 100 గలది ఒక అజానన దేవతల ఆనందం. వేదాధ్యాయం చేసిన వాడు పాపహితుడు కోరికలు లేనివాడు అజానన దేవతల ఆనందం సమానమైన ఆనందం గలవాడై ఉంటుంది. ఆ ఆనందమునకు 100 రెట్లు అధికమైనది ఒక ప్రజాపతి ఆనందం. దానికి 100 రెట్లు అధికమైనది బ్రహ్మానందం.
శ్రోత్రియుడును ఆకాముడును పాపరహితుడునకు మనుషుడు వచ్చి బ్రహ్మానందం అనిపించుచున్నాడు. అది ఏ పరమానందం? ఈ పరమానందమే బ్రహ్మలోకం. ఇది పరబ్రహ్మ స్థానం. ఎవడైతే ఆత్మ సాక్షాత్కారం పొందాడో, శ్వాస మనసు కలిగిన తర్వాత ఎవడైతే సమాధి స్థితిలో ఆనందాన్ని పొందాడో ఆ ఆనందానికి బ్రహ్మానందం అని పేరు. ఈ బ్రహ్మానందం అని వింటున్నాడు అంటారు కదండి. బాహ్య విషయాదులతో పొందేటటువంటి ఆనందం బ్రహ్మానందం కాదు. స్వస్వరూపంతో పొందే ఆనందానికి బ్రహ్మానందం అన్నాడు. జద సాధుకారి సాధుర్భవతి పాపకారి పాపభవతి వరే పాపాల్లోకి పోకరా అంచేత భవతి పుణ్య పుణ్యేన కర్మణ భవతి పాప పాపేన అదో కల్వాహు కామామయ ఏవాయం పురుష ఇది చ ఏద కామో భవతి తత్భవతి తత్భవతి తత్వం కృతే యత్ కర్మ కృతే తదపి సంపత్తే. ఈ రకంగా నిరంతరము బయటికి తిరిగి కాదు నువ్వు చేసేది, లోపల తిరిగి నీ లోపల ఉన్నటువంటి నీ స్వస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే అప్పుడు యథార్థం తెలిసి వచ్చింది అనుకోండి, ఈ ప్రపంచం అంతా ఎలా నిర్మాణమైందో, ఎలా పరిణామం చెందుతుందో, శరీరం ఎలాగొచ్చిందో, ఈ జీవరాశి దేని మీద ఆధారం పడి తిరుగుతుందో ఇదంతా మీకు తెలిసి వస్తే మీకు ఎలా ఉంటది? మీకు కంటే తొక్క ఇంకొకటి కనిపించడు. మీరే దేవుడు, మీరే దేవత, మీకు అన్నీ తెలిసిపోతాయి. ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి. అది తెలియకుండా మీరు ఎన్ని తెలుసుకున్నా లోటే. అంతే ముందు మనలో ఉన్నటువంటి మన స్వరూపాన్ని తెలుసుకుంటాం. అది మన స్వరూపం ఎలాంటిది? మృత్యురహితమైనటువంటి స్వరూపం, మోక్ష స్వరూపం, జ్ఞాన స్వరూపం, ఆనంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం, బ్రహ్మానందం. లేదా ఇటువంటి అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం బుధదారంజ గోపనిషత్తులో చెప్పుకున్నాం. ఇంకా అనేక విషయాలు ఇందులో చెప్పుకోవడం జరిగింది. అది ఆ సందర్భం వచ్చినప్పుడు మరొక భవనంలో చెప్పుకున్నాం. ఇంతతో ముగింపు చేసుకుని ఇప్పుడు చెప్పుకునేటటువంటి విషయంలోకి మనం ప్రవేశించాలి. ఎలా ప్రవేశించాలి? ఇదే కష్టమైనటువంటిది కాదు. మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం కష్టం ఏంటండి? ఇంకొకరిని ఎవరన్నా తెలుసుకోవడం అంటేనే కష్టం. ఇంకొకరు ఎవరితోటన్నా మాట్లాడాలంటే ఆడు పర్మిషన్ ఇస్తాడో లేదో తెలదో. ఇదే మన స్వరూపం, మన స్వస్వరూపం చేత దీనికి స్త్రీ పురుష భేదం లేదు, చిన్న పెద్ద భేదం లేదు. ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంత. అంటే మళ్ళీ మనం మనలో ఉన్నటువంటి దేవుణ్ణి వదిలేసి బయట దేవుణ్ణి ఆరాధించడానికి చూస్తే పశువు అన్నాడు ఇక్కడ. అంచేత మన స్వరూపాన్ని తెలుసుకోవటానికే చూస్తాం. ఇలా చక్కగా పుట్టిన గురుడు బ్రహ్మ, గురుడు విష్ణువు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువు. దీని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకుని ఓం నమ శివాయ, ఇది పంచాక్షరి మంత్రం. దీన్ని 3 సార్లు అనుకున్నా కానీ ఏమీ అనుకోకుండా ఆ మనసును అంతర్ముఖం వైపుకి తీసుకుని నేనున్నాను. ఎలా ఉన్నాను? నేను ఈ శరీరంగా ఉన్నాను. ఈ శరీరం ఎలాగొచ్చింది? శరీరంగా నేను ఉన్నాను కానీ శరీరం ఎప్పుడూ లేదు కదా, మధ్యలో వచ్చింది, కొంతకాలం కింద వచ్చింది. దానికి పుట్టినరోజు గట్ట ఉంది, అలాగే దానికి అడ్రస్ క్లియర్గా వివరంగా ఉంది. ఆ శరీరం కాదు వచ్చింది కానీ. ప్రాణం వచ్చింది శరీరంలోకి, అది నేను కాదు. మనసు వచ్చింది, అది నేను కాదు. మరి ఎవరికి అన్నీ నాకు వచ్చినాయి అంటే శరీరం నాది, ప్రాణం నాది, ఇంద్రియాలు నాయి, నేను వేరు. ఆ నేనుని పట్టుకోండి, అదే అంతర్ముఖం. లోపలికి తిప్పుకుని మనసుని నేను ఉన్నాను, ఎలా ఉన్నాను, ఏది నేనుగా ఉన్నాను అని లోపలికి తిప్పుకుని గురుమంత్ర పంచాక్షరి మంత్రానంతరం అలా తను తాను చూసుకుంటూ సోహం భావేన పూజ. సోహం అంటే అదే, హం అంటే నేను అనే భావంతో ఏమి అనుకోకుండా. ఎందుకంటే లోపలికి మనసును తిప్పుకున్నప్పుడు ఏ ఆలోచన లేకుండా ఉన్నప్పుడు మనసును ఆపినట్టుగా శ్వాస ఆపడం కుదరదు. అందుకని శ్వాసని బంధించకూడదు, మనసును మాత్రమే ఆపు చేయాలి, శ్వాసను వదిలేయాలి. అది శ్వాస అలా తిరుగుతూ వస్తూ పోతూ ఉంటుంది. దాన్ని అలా ఊరికే గమనిస్తూ ఉండాలి. అలా గమనిస్తుంటే శ్వాస మనసు సన్నగిల్లి నిలిచిపోయేటటువంటి అనుభవం ఏర్పడితే అలా ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా అలా గమనిస్తూ ఉండండి. నిద్రపోకూడదు, ఆలోచించకూడదు, అదే గురిలో ఉండండి. ఓం తత్సత్.